ఫస్ట్ వచ్చేసి సంవత్సరానికి మెయింటెనెన్స్ ఏముంటదంటే, సంవత్సరానికి 6 టైర్లు అయితే ఏసుకోవాలి. ఈ 6 టైర్లకు గాను మనకొచ్చేసి రూ. 1,50,000 వరకు ఖర్చయితే ఉంటదనమాట. తప్పకుండా 1 ఇయర్‌కి ఒకసారి ఖచ్చితంగా అయితే మీరు 6 టైర్లు అయితే కంపల్సరీ అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్‌కు ఇన్సూరెన్స్ అయితే అయిపోతదనమాట. ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చేసి దీనికి 50,000 నుంచి 80,000 మధ్యలో అయితే ఉంటది. భారత్ బెంజ్ వెహికల్స్‌కొచ్చేసి కొంచెం ఎక్స్‌ట్రా అయితే ఉంటదనమాట ప్రీమియము. ఎందుకంటే అవి ప్రీమియం వెహికల్స్, అలాగే దానికి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి, ఏ వెహికల్ ప్రీమియం బట్టి ఆ వెహికల్ అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంటదనమాట. మీరు మంచి కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. మీరు కాస్ట్ కటింగ్ కోసం అనేసి 10,000, 20,000 కలిసొస్తుంది కదా అనేసి ఎట్లా పడితే అట్లా ఇన్సూరెన్స్ అయితే తీసుకోవద్దు. మంచి కంపెనీలో మంచి ఇన్సూరెన్స్ అయితే ఒక 10,000 ఎక్స్‌ట్రా పోయినా పర్లేదు గానీ, మంచి ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడానికైతే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియా పర్మిట్. దీనికొచ్చేసి రూ. 14,000 అయితే అయితది 1 ఇయర్‌కు ఆల్ ఇండియా పర్మిట్‌కు. నేషనల్ పర్మిట్, ఆల్ ఇండియా పర్మిట్ రెండు ఒకటే అనమాట. చాలా మంది కామెంట్ చేశారు నాకు. నెక్స్ట్ వచ్చేసి క్వార్టర్ టాక్స్. నీకుది వచ్చేసి 3 నెలలకు ఒకసారి టాక్స్ అయితే కట్టుకోవాలి మన ఆంధ్రాలో. కర్ణాటకలో అయితే 3 నెలలకు, ఇంకొకటి వచ్చేసి 1 ఇయర్‌కి కూడా కట్టుకోవచ్చు. ఈ ఆంధ్రాలో వచ్చేసి 3 నెలలకు ఒకసారి క్వార్టర్ టాక్స్ అయితే కట్టుకోవాలి. ఈ 3 నెలలకు వచ్చేసి మనకు 6,000 నుంచి